గోవులు ఎవరికి ఇస్తారు ఉచితంగా ఇచ్చే ఎవరైతే గోశాలను దాన్ని సంప్రదించి సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలని కానీ లేదా గోసేవ చేసుకుంటామని వచ్చే వాళ్ళకు మా దగ్గర 1 year 1.5 year దూడలు వాళ్ళకి ఉచితంగా ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు ఇవ్వడం జరిగింది? 70 మంది రైతులు. 70 మందికి 70 ఇవ్వడం జరిగింది. ఒక ఆవుకు ఒకటే. ఓకే, ఒక్కొక్కరికి. మీ ఒక్క వర్డ్లో చెప్పండి, ప్రభుత్వం గోవులు పెంచే వాళ్ళకు ఏ విధంగా సాయం చేస్తే మంచిది? నేను విన్నాను, ఓకే, మీ బోటి వాళ్ళ ద్వారా, జావేద్ గారి లాంటి వాళ్ళ ద్వారా, ఓకే, యూపీలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు గో మహాలక్ష్మి అనే స్కీమ్ పెట్టి ఎవరైతే పేదవారు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో 6 గోవులను పెంచుకునే వాళ్ళకి 3 గోవుల చొప్పున నెలకి 750 రూపాయలు, అంటే 3 గోవులకి 2250 రూపాయలు చొప్పున వారి అకౌంట్కి ఖాతాలుగా బదిలీ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గోశాల మనకు మచిలీపట్నం నుంచి ఒక మంచి గోశాల రన్ చేయడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా. ఇక్కడ హైదరాబాద్లో మనం కలవడం జరిగింది. ఇక్కడ అడుగుదాము, గోశాల కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా 50 గోవులు ఉన్నాయి, గిర్, కాంక్రెస్, సహివాల్ ఉన్నాయి. అందులో అన్నగారి ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఏవి మంచి బ్రీడ్స్, అంటే దేశంలో అన్ని మంచి బ్రీడ్స్, కానీ ఇక్కడ మన వాతావరణానికి ఏ విధంగా అలవాటు అయితే ఏ మంచిగా ఎక్కువ పాలిస్తాయి అని డీటెయిల్గా అడుగుతాము. ఇంకా గోస్ సేవ చేయడం జరుగుతుంది, దాని మీద అడుగుతాము. మిల్క్ ఎంత ఇవ్వడం జరుగుతుంది, ఆవులలో ఒక లాక్టేషన్ పీరియడ్లో ఎన్ని లీటర్ల పాలిస్తుంది అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, డీటెయిల్గా అడుగుదాము. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గోశాలను రన్ చేయడం జరుగుతుంది? మీకు ఎన్ని విషయాలు తెలవడానికి కారణం ఏంది? నేను 2009లో సేవ్ వ్యవస్థాపకులు విజయరామ్ గారి యొక్క ప్రేరణతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒక గోశాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఓకే, పేరు గోశాల పేరు వాసుదేవ గోశాల. ఆ గోశాలలో ఇప్పుడు మా దగ్గర 50 ఆవులు ఉన్నాయి. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మేము గోశాల నడుపుతూ ఉన్నప్పుడు ఎవరైతే రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ, గోవు పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ, గోవుని పెంచుకోవాలనే వాళ్ళకి మేము మా గోశాల నుంచి ఉచితంగా మా దగ్గర ఉండేటువంటి దూడలను వాళ్ళకి ఇవ్వడం చేస్తా ఉన్నాం. అలా 70 గోవులను మేము ఉచితంగా ఇచ్చాం అనమాట. రైతులకు ఉచితంగా ఇస్తారా? ఇచ్చాం. మీ దగ్గర నుంచి? మా దగ్గర చిన్న దూడలు వస్తాయి కదా, ఆ దూడలన్నీ వస్తాయి. మా గోశాల 2009 నుంచి ఇప్పటికి 2025 వరకు 16 సంవత్సరాలు మేము ఎక్కడ కూడా గోశాల పెట్టి గోశాల కొరకు డబ్బులు కానీ లేదా గోశాల రన్ చేయడం కోసం చందాలు, అలాంటివి ఏమీ చేయకుండా గోశాల తన స్వశక్తిపై, అంటే గోవే తనంతట తాను పోషించుకుంటూ మమ్మల్ని పోషించే విధంగా మేము పాల ఉత్పత్తి మీద ఆధారపడతా ఉన్నాం. ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి గోజాతుల్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒంగోలుతో పాటు గుజరాత్కి చెందినటువంటి గిర్రు, అట్లాగే హర్యానాకి చెందిన సాహివాలు, ఈ 3 ఉత్తమమైనటువంటి పాల దిగుబడి ఇవ్వగలిగినటువంటి గోవులు అనమాట. అందుకనే ఎవరైతే గోశాల పెట్టాలన్నా, డైరీ ఫామ్ పెట్టాలన్నా దేశవాళీ ఆవుల్లో ఈ 3 జాతులను మనం ఉంచుకోవడం పాల దిగుబడికి చాలా ఉపయోగం. అట్లాగే కొంతమంది చెప్తా ఉన్నారు కాంక్రేజ్ కూడా మంచిది అని చెప్తున్నారు. దేశవాళీ ఆవుల పాలల వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయో మీ అందరూ చూస్తూ ఉన్నారు. గోవుని రోడ్డు మీద వదలాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల నగరాల్లో రోడ్ల మీద ఆవులను వదిలేస్తే ఆవులు కాగితాలు అట్లాగే చెత్త ఇవన్నీ తినడం చాలా మనకి గోమాత, భూమాత, మాత, అమ్మ లాంటిది. గంగి గోవు పాలు గరిటెడైనా చాలని మనం చదువుకున్నాం. కొంచెం పాలు తాగినా చాలు మనం అనుకున్నాం. పుట్టిన బిడ్డకి తల్లి దగ్గర పాలు లేకపోతే ఆ పాలను కొంచెం పట్టించండి అని చెప్తా ఉంటారు. అటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి గోవు దేశవాళీ గోవుల్ని మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్ని ఎకరాలలో మన గోశాల ఉంది? మాది 7 ఎకరాల వ్యవసాయంలో ఉంది. మాది కృష్ణా జిల్లా మచిలీపట్నం అంటే సముద్ర తీర ప్రాంతం అనమాట. మా ప్రాంతం అంతా కూడా ఉప్పు నీళ్ళతో ఉండేటువంటిది. ఈ గోవుల్ని పెట్టడం వల్ల, ఈ గోవులకు సంబంధించినటువంటి వ్యర్థాలు, మూత్రము, పేడ అంతా వేయడం వల్ల ఆ భూమి ఉప్పు పండే భూమి కాడ కొంచెంగా మార్పు చేసి సారవంతమైన భూమిగా మారుతూ ఉన్నది. అందులోంచి వచ్చే గడ్డి మేము పచ్చగడ్డి గోవులకు వాడతాం. ఇప్పటిదాకా ₹1 చందా ఎక్కడ తీసుకోలేదు. అందుతో ఎవరన్నా వచ్చి ఒకవేళ ఏమైనా ఇస్తే మేతలు అలాంటివి ఏమైనా ఇచ్చారేమో, కానీ మేమైతే ఈ గోశాల నడపడం కోసం మేము ఆ ప్రయత్నం చేయాలన్నంత అవసరం. గోవులు ఎవరికి ఇస్తారు ఉచితంగా? ఎవరైతే గోశాలను దాన్ని సంప్రదించి సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలని కానీ లేదా గోసేవ చేసుకుంటామని వచ్చే వాళ్ళకు మా దగ్గర 1 year 1.5 year దూడలు
వాళ్ళకి ఉచితంగా ఉచితంగా ఇస్తారు. ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా నమ్ముతారు? ఆధార్ కార్డు ఏమైనా తీసుకుంటారు? ఆ గ్రామానికి సంబంధించిన రైతుగా ఒక పడదార పాస్ పుస్తకము, ఒక రేషన్ కార్డు, ఒక ఆధార్ కార్డు తీసుకుని మేము ఇస్తాం అనమాట. పుట్టిన తర్వాత ఒక దూడని మాకు ఇమ్మని మేము చెప్తా ఉంటాం. ఓకే. ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు ఇవ్వడం జరిగింది? 70 మంది రైతులు. 70 మందికి 70 ఇవ్వడం జరిగింది. ఒక ఆవుకు ఒకటే. ఓకే, ఒకటి. ఇంకొకటి అండి, చాలా మంది చెప్తుంటారు కొత్తగా వచ్చే వాళ్ళు ఈ గోశాల పెట్టడం కానీ లేకుంటే గోవులను పెంచడంలో ఏ బ్రీడ్ ఫస్ట్ తీసుకుంటే మంచిది? గిర్, సైవాల్, కాంక్రేజ్, ఒంగోలు ఏ బ్రీడ్ మంచిది తీసుకుంటే సస్టైన్ అవుతారు మార్కెట్? అందులో గిర్ నంబర్ 1. అయితే ఏంటంటే గిర్రులో కానీ సహివాల్లో కానీ పాల దిగుబడి ఎక్కువ ఉండడం వల్ల, ఏదైతే డైరీ ఫారంలో ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేయబడడం వల్ల పాల ఏదైతే రొమ్ములో పాలకు ఎప్పుడు ఓపెన్ అయి ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా అందులోకి వెళ్ళి పొదుగుబాపు వస్తుంది తప్ప మనం ఆ జాతి వల్ల తప్పు మన దాంట్లో ఉంది కానీ ఆ జాతిలో లేదని అందరూ ఏమంటారంటే పాల దిగుబడి ఎక్కువ ఉండి రొమ్ములు చాలా పెద్దగా ఉండి గిర్లోను సాయివాల్లోను పొదుగుబాపు వస్తుంది అంటారు. పొదుగుబాపు వచ్చేది కేవలం మన డైరీ ఫామ్లో కానీ గోశాల మన తప్పు వల్ల వస్తుంది. అయినా ఏదైనా 1-2 వచ్చిన వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, మందులు వచ్చాయి, దాంతో మనకి ఏమి పెద్ద ప్రాబ్లం. ఓకే. ఎంత పర్ లీటర్ ఎంతకి ఇస్తున్నారు? ఘీ ఎంతకు అమ్ముతున్నారు? ఏ విధంగా రన్ చేస్తున్నారు? లీటర్ 75 రూపాయలకి ఇస్తున్నాం దేశవాళీ ఆవుల పాలు. బజార్లో అయితే మనకి ఆవుల యొక్క విలువ తెలియని వాళ్ళు ఎవరన్నా అంటే ఆవు పాలు 30 రూపాయలు 40 రూపాయలు అనుకుంటే అవి హెచ్ఎఫ్, జెర్సీ అలాంటివి అనమాట. ఇది ఇండియన్ కౌ బ్రీడ్స్ అంటే అందరికీ అవేర్నెస్ ఎక్కువ ఉంది. A2 మిల్క్గా అందరూ తీసుకుంటున్నారు. ఇది 75 రూపాయలు మా మచిలీపట్నంలో అయితే ఉంది. అట్లాగే మేము ఈ పాల నుంచి దాదాపుగా ఒక 40 లీటర్ల పాలుని మనం పెరిగి తోడుపెట్టి చిలికితే మజ్జిగ వెన్నపూస రాస్తే దాని నుంచి నెయ్యిగా వస్తుంది. దాన్ని మేము 3,000 రూపాయలకి ప్రమోట్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ మచిలీపట్నంలోనే ఇస్తున్నారా? ఇంకొకటి అండి, దేశీయ ఆవులు లాంగ్ టైం మిల్క్ ఇవ్వని కొంతమంది అపోహ ఉంది. మీ ప్రకారంగా మీరు ఎన్ని రోజులుగా చేస్తున్న ప్రకారంగా ఎన్ని రోజులు ఒక లాక్టేషన్కి ఎన్ని రోజులు ఇస్తుంది? అమ్మ ఏ విధంగా 9 రోజులు గర్భిణీగా ఉంటుందో అట్లాగే గోమాత కూడా 9 రోజులకి డెలివరీ అవుతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత నెల 15 రోజులకి అది సైక్లింగ్ స్టార్ట్ అయ్యి వస్తుంది. ఎవరి దగ్గర గిత్తలు ఉంటే అవి క్రాస్ చేస్తాయి. లేదంటే కనుక మనకి రైతులకు అనుభవం ఉంటుంది అంట, తీగ వేయడం. అప్పుడు దాన్ని క్రాస్ సెమంతో చేస్తారు. అది ఎప్పుడే సెమన్ చేసినప్పటికి కానీ అప్పటికి 2 నెలలు మీకు డెలివరీ అవుతుంది. ఇంకొక 4, 5 నెలలు 6 నెలలు పాలిస్తూ ఉంటుంది. అంటే 7 నెలలు అది పాల దిగుబడుతుంది. 2 నెలలే మీకు ఇవ్వదు. మళ్ళీ వెంటనే డెలివరీ అయిపోతుంది. ప్రెగ్నెంట్ అయినా 7 నెలల వరకు 7 నెలల సుడి వరకు పాలిస్తుంది. ఓకే, తర్వాత ఒక 2 నెలలు మళ్ళీ గ్యాప్ మనమే వదిలేస్తే మళ్ళీ తర్వాత డెలివరీ మళ్ళీ సైక్లింగ్ స్టార్ట్. యథార్థంగా చెప్తే ఈయనప్పుడు ఒక 10 రోజుల ముందు కూడా ఇస్తాయి. కాకపోతే అలా తీయడం వల్ల నెక్స్ట్ ఈతకి అవి పాలు సరిగా రావాలి. ఓకే, ఈ దానాలో ఏమేమి వాడుతున్నారు? మేము మా ప్రాంతంలో తిరిగేది వేరుశనగ చెక్క, అట్లాగే గోధుమ పొట్టు, తవుడు, ఇలాంటివన్నీ కూడా కలిపి నెలకు ఒకసారి సరిపోను అంత క్వాంటిటీ మేము పెట్టుకుని రోజుకి కొద్దిగా వాడుకుంటాం. మీ ఒక్క వర్డ్లో చెప్పండి, ప్రభుత్వం గోవులు పెంచే వాళ్ళకు ఏ విధంగా సాయం చేస్తే మంచిది? నేను విన్నాను మీ బోటి వాళ్ళ ద్వారా, జావేద్ గారి లాంటి వాళ్ళ ద్వారా, యూపీలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు గో మహాలక్ష్మి అనే స్కీమ్ పెట్టి ఎవరైతే పేదవారు ఉన్నారో నిరుపేదలు ఉన్నారో 6 గోవులను పెంచుకునే వాళ్ళకి 3 గోవుల చొప్పున నెలకి 750 రూపాయలు, అంటే 3 గోవులకి 2,250 రూపాయలు చొప్పున వారి అకౌంట్కి ఖాతాలుగా బదిలీ చేస్తున్నారు. ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఏదైతే పేద వర్గాలకి పింఛన్ రూపంలోనూ, వ్యవసాయదారులకు వ్యవసాయం తప్ప గోశాలల నిర్వాహకులకు కానీ డైరీ ఫామ్ల వాళ్ళకి, ఇండియన్ కౌ బ్రీడ్ పెంచే వాళ్ళకి మాత్రం ప్రభుత్వం ఏమి సాయం చేయబట్టలేదు. కనీసం ప్రభుత్వాలు ఈ దానాలో సబ్సిడీ ఇవ్వడమా, లేదంటే కనుక ఆవుకి నెలకి ఇంత ఇస్తాం వల్ల ప్రోత్సాహాలు ఎక్కువగా ఉండి ప్రతి ఒక్కరు కూడా గోవులు పెంచుతారు. దానివల్ల 3 మనకి లాభాలు దొరుకుతాయి. ప్రతి ఇంట ఒక గోవు ఉంటుంది. ప్రతి వ్యవసాయదారుడికి ఇంట్లో ఉండే సంవత్సరానికి సరిపోయేటువంటి కంపోస్ట్ దొరుకుతుంది. ప్లస్ ఆ పిల్లలు ఆరోగ్యవంతమైన పాలు తాగి సమాజంలో ఆరోగ్యవంతులుగా ఉండడం వల్ల ఆయుష్ ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు రావు. ఆరోగ్యం ఉంటుంది, ఆదాయం ఉంటుంది. రెండోది మనకి ప్రతి ఒక్కరు కూడా గోవు కాదు. అందుకని ప్రభుత్వం అనేది వచ్చే జనరేషన్ ఏదైతే యూపీలో జరుగుతుందో గో మహాలక్ష్మి అనేటువంటి స్కీము 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక పెట్టగలిగితే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయని మీ ద్వారా ప్రభుత్వాలకు కానీ అట్లాగే రైతుల్లో కూడా ఒక చైతన్యం కలగాలని ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎన్ని రోజులకి ఎక్కడ తీసుకుంటారు మీరు ఆవులు? ఇక్కడ తీసుకుని ఏమేమి ఒక ఆవు తీసుకోవడానికి ఏమేమి చూడాలి? అంటే మాకైతే
ఆవును కొనే దానిలో కూడా వచ్చేటప్పటికి ఏంటంటే రైతుకు అనుభవం ఉంటుంది. ఓకే. దాని యొక్క పొదుగు సరిగా ఉందా లేదా, ఓకే. ఆ రొమ్ములన్నీ కూడా సమానంగా ఉన్నాయా, తర్వాత ఎన్ని ఈతలది ఆ పళ్ళను బట్టి వాళ్ళు అమ్మేవాళ్ళు అది 4 ఈతలు ఉన్నా కూడా 2 ఈతలు అని చెప్తూ ఉంటారు, సహజం అది. కానీ కొనుక్కునేటప్పుడు ఆ పళ్ళని పెట్టి మనం ఎన్ని పళ్ళు చేసింది, ఎంత వయసు ఉంటుందని అంచనా వేసుకోవచ్చు. అంటే ఏదైతే పొదుగు ఉందో ఆ పొదుగు కూడా సమంగా ఉంటే మంచి పాల దిగుబడి వస్తుందని ప్రతి రైతుకి తెలుసు. కాబట్టి ఉన్న వాటిలో చూసి ది బెస్ట్ అని కొనుక్కుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనం గుజరాత్ వెళ్ళలేము, భాష రాదు, ఏ ప్రాంతంలో గోవులు ఉంటాయో తెలియదు, హర్యానా వెళ్ళలేము, సాహివాల్ తెచ్చుకోవడానికి మాకు తెలియదు. ఇట్లా కాకపోతే ఏదైతే మీలాంటి యూట్యూబర్ జావేద్ గారు లాంటి వాళ్ళు ఉన్నారో, ఈ సల్మాన్ బాయ్ కానీ లేకపోతే నదీం కానీ అక్రమ్ కానీ ఇలా ఎవరైతే లోళ్ళు తెస్తారో ఆ లోళ్ళు తెచ్చే వాళ్ళ దగ్గర పని కట్టుకుని ఒక గోసేవకులాగా మేము ఎలా సేవ చేస్తున్నాం మీరు కూడా అలా ఇలా లోడ్ అని తీసుకొచ్చి చూపడం వల్ల అందరూ కూడా ఫోన్లో చూసుకుని మనం ఈజీగా మోసపోకుండా వెళ్ళి, ఇప్పుడు గుజరాత్ వెళ్ళామనుకో మన భాష రాదు, మహారాష్ట్ర కొంతమంది మహారాష్ట్రలో దూలే మార్కెట్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు కానీ మోసపోవచ్చు కదా. మన ఊరు కానీ ఊరు మనం వెళ్తే ఏం చేయగలం మనం? ఆరోగ్యం లేనటువంటి ఆవును ఆరోగ్యవంతురాలని మనకి ఇస్తారు, అక్కడికి వెళ్తే దాని ఉంటుంది. కానీ మీరు దాని ఆరోగ్యంగా నడిపించి యాక్టివ్గా ఉందా లేదా అది కూడా చూపిస్తారు. చాలా సంతోషం. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని మీరు చేయాలని ఆకాంక్ష. హరే కృష్ణ.